హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. బ్లాగ్ వచ్చేసి అయితే 10 days బ్యాక్ అండి. ఇదైతే 2 days వీడియో అండి. ఇదైతే చూడండి వీడియో అయితే. ఇక్కడైతే మా బర్రె అయితే పోయి అయితే 2 days అవుతుంది ఫ్రెండ్స్. 2-3 days అవుతుంది బర్రెలు అయితే తెంపుకొని అయితే పోయింది ఫ్రెండ్స్. అసలు మొత్తము చుట్టుపక్కల ఊర్లు కానీ మొత్తం దోలాడినాం కానీ బర్రె అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే మా బావ నేనైతే చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. మా బావి పక్కన ఉంటది చెరువు. ఇక్కడికైతే వచ్చినాం మేమైతే. ఇక్కడైతే వెతుకుతున్నాం కానీ బర్రె అయితే అస్సలు కనబడట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ చెలక పక్కన వాళ్ళు అయితే చెప్పారు, అదైతే రోజు నైట్ వచ్చి చెట్లనే పడుకుంటుంది, సౌండ్ చేస్తుందని అయితే చెప్తే మేమైతే మార్నింగ్ వచ్చినాం ఫ్రెండ్స్ వెతకడానికి అయితే. ఇక్కడైతే ఎంత వెతికినా అసలు అయితే దొరకట్లేదు. మా బావ అయితే చెరువుల్లో చెట్లకు అయితే దిగుతాండు. మా బావకైతే ఈత రాదు కానీ ఎట్లనో ఏమో అని అయితే చూస్తా ఉన్నా. ఇక్కడైతే గుండు పైకి అయితే ఎక్కిండు, బర్రెనైతే పిలుస్తా ఉండు. కానీ చిలుకల ఇక్కడైతే బర్రె విందనేమో కానీ ఫ్రెండ్స్ పిట్టెల సౌండ్, గాలి సౌండ్, అసలైతే ప్రకృతిని అయితే ఆస్వాదిస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే మంచిగా గ్రీనరీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే మా బర్రె వేరే పక్క ఊర్లో అయితే ఉందని తెలిసింది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిండు మా మామయ్య అయితే. వెళ్తే వాళ్ళైతే చెప్పారు, ఇక్కడ ఒక 5 numbers పెట్టి అయితే కట్టేస్తే మార్నింగ్ వచ్చి కొట్టుకొని పో అని చెప్పారు. మా మామయ్య అయితే మార్నింగ్ వెళ్ళే వారికి వాళ్ళైతే ఇంకో ఆయన అంటే పక్కిల్లో ఏమో ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు ఆయన మా బర్రెని అయితే ఇప్పుకొని పోయి ఆయన అయితే కట్టేసుకుండంట. మా బర్రె అంటే ఇవ్వలేడంట ఫ్రెండ్స్. తర్వాత బర్రె మనని గుర్తుపడుతుంది కదా ఫ్రెండ్స్, గుర్తుపట్టగానే మొత్తుకోగానే ఊరోళ్ళందరూ ఆయనంట తిట్టారంట. తిట్టగానే మా బర్రెని వదిలిపెట్టాడంట. ఇక్కడైతే మేమైతే ఇంకా వెతుకుతూనే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బైక్ అయితే అక్కడ పెట్టినాం ఫ్రెండ్స్, కనిపిస్తుందా? అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే బైక్ అయితే ఎక్కినాం. ఇదైతే నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే బ్లాగ్ ఇదైతే. ఇక్కడైతే ట్రాక్టర్ అయితే సైడ్కి నెట్టింది ఫ్రెండ్స్, పోవడానికి కళ్ళ గిట్లో గుద్దుకుండే అని అయితే మా బావ అయితే గడ్డపారతోనైతే పక్కకైతే నెట్టేస్తుండే ఆ బండలను అయితే.
అదైతే లేవనే లేవట్లేదు. సైడ్కి అయితే నెట్టేసి ఇప్పుడైతే నాగలైతే పక్కన వాళ్ళ దాంట్లో ఉంటే తేవడానికి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే నాగలైతే తీసుకొని అయితే వస్తుండు. నాగలెత్తుకొని వస్తుండే. ఇప్పుడైతే మేమైతే పల్లికాయ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎడ్లు కానీ తీసుకొని వచ్చినాం. మాకైతే ఎడ్లు లేవు, వేరే వేరే పెద్దనాన్న వాళ్ళు అయితే తీసుకొని వచ్చినాం మేమైతే. ఇక్కడైతే నాగలైతే కడతాండి ఫ్రెండ్స్. మా మామయ్య దున్నుతాడు, ఎందుకంటే మా బావకి అయితే రాదు దున్ననీకి, అందుకే మా మామయ్య అయితే దున్నుతాడు. మా మామయ్య నాగలు పోతే మేమైతే గింజలు అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఇగో చూడండి, అవే ఫ్రెండ్స్ వేయడం అయితే పల్లికాయ. మా బావ బట్టలు ఎత్తుకుండు కదా అవే. మరి ఎక్కడి వరకు పల్లికాయ ఇక్కడైతే నేనైతే గింజలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకోళ్ళకైతే వీడియో అయితే సెండ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎండ అయితే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అసలు 3 అవుతుంది కానీ మస్తు ఎండ కొడుతుంది. ఇగో సైడ్కి అయితే ఆపినాం నాగల్ని అయితే. సైడ్కి అయితే ఆపేసి కొన్ని వాటర్ తాగి ఇక కొద్దిసేపు అయితే కూర్చున్నాక మళ్ళీ వేయడం అయితే స్టార్ట్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఎండ అయితే బాగా కొడుతుంది. నాకైతే చెమటలు ఘోరంగా ఆడుతాను, ఎందుకంటే అలవాటు లేదు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు చేయలేదు ఇలాంటి పని. ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఈసారి అయితే మేమే ల్యాండ్ చేసుకుంటున్నాం, అందుకే ఈసారి అయితే మేమైతే పని చేస్తున్నా. మన పని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే విత్తనాలు వేయడం కంప్లీట్ కాగానే ఇట్లనైతే గొర్రె అయితే తోలాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గింజలు బయట పడ్డా మట్టి అయితే కుడుకొని పోతుందంట, అందుకే గొర్రె అయితే తోలుతారు ఇక్కడైతే. ఈ కుక్కలు ఒకటి ఫ్రెండ్స్ మధ్యలో తొక్కుతా ఉంటాయి ఊకే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.